హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను సేమియా చేస్తున్నానమ్మా. 500 గ్రామ్ సేమియా తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, నూనె, ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ పోస్తున్నాను. 2 స్పూన్స్ నూనె పోసుకున్నానమ్మా. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. నూనె కాగింది. 2 స్పూన్స్ పల్లీలు వేస్తున్నానమ్మా. మినప్పప్పు 2 స్పూన్స్, శనగపప్పు 1 స్పూన్, ఇది బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందామమ్మా. ఇప్పుడు నేను సైడ్లో వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. చూడండి, బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ గిన్నెలో సేమియా తీసుకున్నానో ఆ గిన్నెలో నిండా వేడి నీళ్ళు తీసుకున్నానండి. పోస్తున్నాను వేడి నీళ్ళు. ఒక్కటి చాలండి, సరేనా? ఇప్పుడు ఇది బాయిల్ కావాలి. ఇప్పుడే చూసుకోండి, ఉప్పు అంతా సరిగ్గా ఉందా ఇప్పుడే చూసుకోండి. తక్కువ ఉంటే వేసుకోండి, సరేనా? ఉప్పు అంతా సరిగ్గా ఉందండి నాకు. చూడండి, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. ఇప్పుడు కలపాలి. సేమియా అంతా వేసుకున్నాను. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, మనం మెజర్మెంట్ తోటే చేయాలి. అప్పుడే సేమియా కూడా బాగా అవుతుంది, మంచిగా టేస్టీగా. ఇప్పుడు సేమియా బాగా ఉడకాలండి. సేమియా అయిపోయిందండి, బాగా ఉడికింది సేమియా అంతా. చూడండి, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.